కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామంటున్న కేసీఆర్ ఇకపై సమరం ఉధృతం చేస్తామంటున్నారు. రైతాంగ సమస్యలు, ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. అలాగే ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని సభలో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కాసేపటి క్రితమే తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశం ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కూడా సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశాలు గడిచినసారి డిసెంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేపటి నుంచి తిరిగి మరోసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించతలపెట్టినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ శాసనసభా వేదికగా నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 15 నెలల వ్యవధిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీల అమలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆన్గోయింగ్ స్కీమ్స్ సంబంధించినటువంటి నిధులు, పెట్టుబడులు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన విషయంలో ఈసారి శాసనసభా వేదికలను, శాసన మండలి వేదికలను బలంగా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అధినేత హోదాలో కేసీఆర్ ఈసారి శాసనసభ సమావేశాలకు అటెండ్ అవుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలంతా కూడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్చాట్లో కూడా ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఈసారి శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ శాసనసభకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా కేసీఆర్ అటెండ్ అవుతారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా పూర్తి స్థాయిలో శాసనసభ ఎన్ని రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అన్ని రోజులు కేసీఆర్ ఆ సభలకు అటెండ్ అవడంతో పాటుగా ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా శాసనసభా వేదికగా ఎండగట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే 6 గ్యారంటీల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల సమయాన్ని పూర్తి చేసుకోబోతుంది. ఈ 15 నెలల వ్యవధిలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు పరచకపోగా ప్రజలను మోసపూరిత వైఖరి వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ బదనాం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ లబ్ధి పొందేటువంటి అంశాన్ని పదే పదే సాకుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో పాటుగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా 17వ తేదీ లేదా 18న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దానికంటే ఒక రోజు ముందుగానే ఈ ఫార్ములా రేస్ కేసులో మరోసారి కేటీఆర్ని విచారణ పేరిట పిలిచి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ కూడా తెరలేకపోతుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే చేయబోతున్నారంటూ కూడా కేటీఆర్ నిన్నటి చిట్చాట్ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పీరియడ్లో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని కూడా రేపటి బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకు సభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కడిగిపారాలని చెప్పేసి కేసీఆర్ వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క సబ్జెక్ట్ పైన ప్రిపేర్ అయ్యి సభలో కడిగి పెట్టాలి. అటు మండలిలో ఇటు శాసనసభలో ఉభయ సభల్లో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కనిపింపు కలిగేలాగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ పార్టీ ఎమ్మెల్యేలకు, పార్టీ ఎమ్మెల్సీలకు, ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి కేసీఆర్ పార్టీ అధినేత హోదాలో ఇవాళ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఒక శాసనసభాపక్ష సమావేశంలో ప్రధానమైనటువంటి అంశాలు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, నిరుద్యోగ యువత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యము, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా విద్య, ఇతరత్ర అంశాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి పాఠాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ హోదాలో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వైఫల్యాలు, ఇతరత్ర అంశాలన్నిటిపైన కూడా సభావేదికగా ఎండగట్టేలాగున దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఈ సమావేశం అనంతరం దీనికి సంబంధించిన అంశంపై కూడా పార్టీ తరఫున
ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రులు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలను చాలా గట్టిగా వాడుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. రాబోయేదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయము. ఇప్పటికే బీజేపీ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకుంది. టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 సీట్లు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగబోతున్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ఆల్టర్నేటివ్ ఇంకా మేమే ఉన్నాము, ప్రజల సమస్యల పట్ల మేమే పోరాటం చేయబోతున్నాము, కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో మేమే గట్టి పోటీ ఇవ్వబోతున్నాం అనేటువంటి సందేశాన్ని సభావేదికగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గడిచినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీ పక్కకు పెట్టినటువంటి పరిస్థితి కనిపించినా వచ్చేదంతా కూడా లోకల్ బాడీ ఎన్నికలటువంటి సమయం, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీ తమ పట్టును నిలుపుకునేలాగున తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సభావేదికగా మాట్లాడాల్సిన అంశంపైన కేసీఆర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రాజేష్, రేపు సభలో మెయిన్ గా ఏ అంశాలు ప్రస్తావించి అధికార పార్టీని ఇరుకును పెట్టే అవకాశం ఉంది? అంతకుముందు గతంలో కేసీఆర్ చెప్పారు, ఇక మాట తగ్గేదే లేదు, సమరమే అని చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో మెయిన్ గా ఏ అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంది? మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు, కేసీఆర్ సభకు రాకుండా జీతపత్యాలు పొందుతున్నారని. సో సందర్భం వచ్చినప్పుడు ఇటు రేవంత్ కూడా మాట్లాడుతున్నారు, ఏది మాట్లాడినా కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు. సో రేపు కేసీఆర్ ఎంతవరకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రేపటి నుంచి గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ అఫీషియల్గా అటెండ్ అవుతారు. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో అన్ని రోజుల పాటు సభలోనే కేసీఆర్ ఉంటారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నుంచి ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందో వారందరికీ కేసీఆర్ నేరుగానే సమాధానం చెప్పబోతారు. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి విమర్శలకు తావు లేకుండా కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కంటే ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మాత్రమే ప్రజల పక్షాన మేము ఉండి మాట్లాడతాం తప్పితే, నిన్న కూడా ఇదే అంశాన్ని కేటీఆర్ చిట్ చాట్లో స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి చరిష్మా ఉన్నటువంటి ఒక నాయకుడిని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డటువంటి వ్యక్తిని శాసనసభా వేదికగా అవమానపరచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము యాక్సెప్ట్ చేయబోము. దానిలో భాగంగానే ఇన్ని రోజుల పాటు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాలాంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే సరితూగుతారు. అటువంటి వ్యక్తులకు కేసీఆర్ లాంటి వ్యక్తులు శాసనసభకు వచ్చి అవమానాలను పాటుపడాల్సినటువంటి అవసరం లేదంటూనే కేసీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను ఫేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దాని అందరినీ కూడా ప్రజల పక్షాన పెద్దన్న హోదాలో కేసీఆర్ ఇక మీద శాసనసభ సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలకు సంబంధించి ఒక పూర్తి స్థాయి ఎజెండాను కూడా బీఆర్ఎస్ పార్టీ తయారు చేసింది. ఈ 15 నెలల వ్యవధిలో చేసినటువంటి పనులు మిగిలినటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సమయంలో సద్వినియోగం చేసుకోవాల్సిన ఇతరత్ర అంశాలపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి సభావేదికగా కేసీఆర్ సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.